సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, ఆస్ట్రాలజర్ హరిరఘుప్రియ గారు. నమస్కారం అమ్మా. నమస్తే మాధురి. అమ్మా, ఇప్పుడు మీరు ఒక సైకాలజిస్ట్ గా, ఒక కౌన్సిలర్ గా, ఒక లైఫ్ కోచ్ గా ఉన్నారు కాబట్టి అసలు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ దాని గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అమ్మా. చాలా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ రీల్స్, వీటి ప్రభావం పిల్లల పైన చాలా పడిపోయింది. అవి చూసి ఇప్పుడు పెద్దవాళ్ళు ఏ రకంగా అంగాంగ ప్రదర్శన చేస్తూ ఉంటారో పిల్లలతో పాటు పిల్లలు అలా చేయడానికి కూడా వాళ్ళు ప్రేరేపిస్తున్నారు, వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ పాటలు కానీ, ఆ పాటల అర్థాలు కానీ ఆ చిన్న మనసులకి ఏం తెలుసు? వాళ్ళు ఆడుతున్నారు, డాన్సులు వాళ్ళు చేస్తున్నారు, అంతే. సో దాని ఇంపాక్ట్ పిల్లల పైన ఎలా పడే అవకాశం ఉంటుందంటారమ్మా? ఎందుకంటే పిల్లలు తింటున్నప్పుడు రీల్స్ చూడడమే, వాళ్ళకి వేరేది ఇంకేమీ లేదు. జానీ జానీ ఎస్ పాపాలు కూడా లేవు, అవి లేవు. ఆ పాపలు ఎప్పుడో పోయినాయి. ఇప్పుడు ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ తో వేరే గల్లీ బాయ్స్ అని, గల్లీ గర్ల్స్ అని, ఇలాంటి బూతులు ఇంకా అంతకన్నా మరి చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఆ పేర్లు తీసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీని టోటల్ తప్పు తల్లిదండ్రులదేరా. వీళ్ళు చైల్డ్ లాక్ పెట్టుకోలేరా? అవునా? ఇప్పుడు మొబైల్స్లో ఏవి పిల్లలు చూడకూడదు, ఏవి చూడొచ్చు అనేవి ప్రతి ఒక్కళ్ళు కనుక టీవీలో పెట్టుకున్నా లేదంటే మొబైల్స్లో ఉన్న చైల్డ్ లాక్ కంట్రోల్ అనేది ఉంటుంది. అవి పెట్టుకుని మీరు మొబైల్స్ ఇవ్వండి, ఇంకెలాగా ఇద్దరు అలవాటు పడిపోయారు కాబట్టి అవి చైల్డ్ లాక్ పెట్టుకుని పిల్లలకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఏదంటే అది చూసే అవకాశం లేదు. చకచకా తిప్పేయడమే, ఆ రీల్స్ చూడడము, వాటిని అనుకరించడము. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. తల్లిదండ్రులదే పూర్తి బాధ్యతరా. దీన్ని ఎవ్వరూ అనడానికి లేదు, సోషల్ మీడియాను కూడా అనడానికి లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేశారనే అనుకుందాము. మీరెందుకు పాటించాలి? వాళ్ళు మరి ధర్మ సందేహాలంటూ మంచి మంచివి చెప్తున్నారు, అవెందుకు పాటించట్లేదు? అవును, ఆధ్యాత్మికం చెప్తున్నారు, అవెందుకు పాటించట్లేదు? అంటే ఇవి మాత్రమే తీసుకుని మిగతా మంచివి మాత్రం వదిలేస్తున్నారు. కాబట్టి ఇది తల్లిదండ్రుల యొక్క తప్పిదమే 100-150 పాళ్ళు. అయితే తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేయాలంటే 3 ఏళ్ల బుడ్డోడి దగ్గర నుంచి కూడా ఏమి మాటలు కూడా పలకరానటువంటిది, నిన్న ఒక చాలా రోజుల నుంచి అది వైరల్ అవుతోంది, మిలియన్స్లోకి వెళ్ళిపోయింది. ఒక స్కూల్లో చదివే పిల్లవాడు ఏడుస్తూ చెప్తున్నాడంట. ఏమని? అది ఒక పెద్ద ఆయన వీడియో తీయడం. ఏమనంటేట ఆ పిల్లవాడికట ఏడుస్తున్నాడు. ఏమనంటే వాళ్ళ క్లాసులో పిల్లట ఐ లవ్ యూ చెప్పిందంట, ప్రపోజ్ చేసిందంట. అసలు ఆ ప్రపోజ్ అన్న పదము ఆ పిల్లవాడికి ఏం అర్థం తెలుస్తుంది? అసలు ప్రపోజ్ అంటే మీనింగ్ ఏంటి? వాడు అది చెప్పి లబలబలా ఏడవడము, అది ఈ పెద్ద ఆయన ఎవరో వీడియో తీయడము, దాన్ని ఇన్స్టాలో పెట్టడము, వైరల్ చెయ్యటము, దాన్ని మళ్ళా 10 మంది కట్ కాపీలు పేస్టులు చేసుకోవడము, ఇలాగ వైరస్ తెగ పాకుతూ వెళ్ళిపోతుంది. అన్ని మిలియన్స్ వ్యూస్ రావడానికి వాడు ఏం ఘనకార్యం చేశాడు? ఒక రామాయణం రాశాడా, భారతం రాశాడా, ఒక స్తోత్రం చెప్పాడా? అలాంటి వాటికి చూడరు. ఇది పూర్తిగా తల్లిదండ్రుల తప్పిదమే. అయితే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే కనుక కొంచెం విజ్ఞత పెట్టుకుని అలాంటివి స్కూల్లో జరగకుండా మేనేజ్మెంట్ తీసుకోవాలి. లేదా ఇంకొకటి కూడా, స్కూళ్ళ తప్పిదం కూడా అనడానికి లేదు, పెద్దవాళ్ళు ఇంట్లో ఉండే బాబాయ్లో లేకపోతే మామయ్యలో లేదా కొంత ఇదైన వాళ్ళు ఏం చేస్తుంటారు, రే నీకు ఈ డైలాగ్స్ చెప్తుంటాను, నేను వీడియో తీస్తుంటాను, నువ్వు చెప్పరా అని కూడా చేస్తుంటారు. ఎందుకు? వీళ్ళ కోసము. ఆ పిల్లడికి ఏం తెలుసు? వీళ్ళు ఏ డైలాగ్ ఇస్తే ఆ డైలాగే చెప్తాడు. అన్ని పెద్ద మాటలే, మళ్ళీ పెద్ద మాటలే, ఎక్కడ ఇదేమీ లేదు. వాళ్ళకి ఆ అర్థము కూడా తెలియదు. ఇది ఈ పిల్లల బ్యాచ్ పక్కన పెడితే ఈ కొంచెం యూత్ బ్యాచ్ తీసుకున్నట్టయితే ఆడవాళ్ళు కూడా వస్త్రధారణ విషయంలో సెలబ్రిటీలు చేశారని వీళ్ళు కూడా, ఆ సెలబ్రిటీలు కూడా చాలా తప్పు కదా అట్లాంటి. ఒకప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళము, ఆ సినిమాల్లో హీరోయిన్స్ బయటకు వచ్చినప్పుడు చాలా పద్ధతిగా ఉండేవారు. కానీ ఇప్పుడు బయటే అసలు కార్లు దిగుతూనే అలాంటి బట్టలు వేసుకోవడము, గాలికి ఎగిరిపోతున్న బట్టలు వేసుకోవడము, అసలు ఒంటి మీద బట్ట అనేది కూడా అంత బరువైపోయిన స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళిపోయారు. పోనీ బట్టల కరువా అంటే కేజీల లెక్కన అమ్ముతున్నారు, ఎక్కడా కరువు లేదు బట్టలకి. కానీ ఎందుకు ఇలాంటి చిన్న చిన్నవి వేసుకోవడము, అది తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టడము, దాన్ని చూసి వీళ్ళు వెర్రెక్కిపోవడము. యూత్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా వీళ్ళని కాపీ చేసి పెద్ద పెద్ద ఆడవాళ్ళు, 90 ఏళ్ళ ఆడవాళ్ళు, 60 ఏళ్ళ ఆడవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? రకరకాల డ్యాన్సులు చేస్తున్నారు. అసలు వాళ్ళ వయసుకి అలాంటి డ్యాన్సులు అవసరమా? రామాకృష్ణ అని ప్రవచనం చెప్పు, లేదంటే మంత్రాలు చెప్పు, ఈ ముందు తరానికి ఒక మార్గదర్శకంగా ఉండు. ఆ డ్యాన్సులు చేసేస్తే ఏమిటని వీళ్ళకి వచ్చింది? అంటే లైక్స్, వీడియోస్, మానిటైజేషన్. అసలు ఈ మానిటైజేషన్ తీసేస్తే ఎలా ఉంటుందంటారు? అంటే ఇన్ని లైకులు వస్తే ఇంత డబ్బులు ఇస్తారు. డబ్బు వ్యామోహము ఎంత దూరమైనా తీసుకెళ్తుందమ్మా. కుటుంబాలు పాడు చేస్తోంది, రిలేషన్స్ పాడు చేస్తోంది, ఇల్లీగల్ని పెంచుతోంది.
తర్వాత ఈ డేటింగ్లు, చాటింగ్లు, మీటింగ్లు, ఈటింగ్లు, ఆటింగ్లు కూడా పెంచేస్తోంది. ఒకటి అర్థం కాదు, వాళ్ళ పర్సనల్ లైఫ్ ని ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశం ఎందుకు ఉండాలి అసలు ఒక్కొక్కరికి, నాకు అర్థం అదే కాదు. అర్థం కావట్లేదు. చాలా ఎక్కువగా అంటే వీళ్ళు ఇన్ని లైకులు కొడితే ఇన్ని వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి కదా, అది పర్సనల్ ని బయట పెట్టుకుంటున్నామనే ఇంగితం ఎప్పుడో పోయింది. ఇంట్లో బెడ్రూమ్ కూడా తీసుకెళ్లి మొత్తం ప్రపంచాన్ని చూపిస్తున్నాం కదా. బాత్రూములు కూడా చూపిస్తున్నారా, అది ఏంటి హోమ్ టూర్లు అంట. ఈ టూర్లు ఆ టూర్లు పోయినాయి, హోమ్ టూర్లకు వచ్చినాయి. వాళ్ళ ఇల్లు ఎలా ఉంటే మనకెందుకు, వాళ్ళ పూజా గదులు ఎలా ఉంటే మనకెందుకు. అంటే ఇక భ్రష్టు పట్టడానికి మనం ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోయాం. ఇంకా కొంచెం ఒకటే మిగిలింది. ఇంకా ఏంటి తెలుసా, పెళ్ళిళ్ళు చేసుకునే దానికి ముందు హల్దీ ఫంక్షన్స్ అని చెప్పి అక్కడ జరగవలసిన ముచ్చట్లు కూడా ఇక్కడే జరిపించేసుకుంటున్నారు. దానికి పెద్దవాళ్ళు ఎలా తోడ్పాటు చేశారు. హల్దీ ఫంక్షన్ అంటే అమ్మాయికి విడిగా చేస్తారు. అసలు హల్దీ ఫంక్షన్స్ అనేవి ఏమి లేవు అసలు. మన సంప్రదాయంలో లేదు కదా లేదు అసలు. మంగళ స్నానం అనేది ఆడపిల్లకి ముత్తైదులు, 3 ముత్తైదులు 4 ముత్తైదులు చాటుగా బట్టలు విడిగా ఒక ఆచ్ఛాదన కట్టి అక్కడ చేపించేసి తీసుకొచ్చేస్తారట ఆ అమ్మాయిని. కానీ బాత్రూంలో చేయవలసిన పనులన్నీ ఇక్కడ హల్దీ ఫంక్షన్ అని చెప్పేసి బయటకు చేసేస్తున్నారు. దానికి అన్నదమ్ములు సిగ్గు లేకుండా, తండ్రి చూస్తున్నాడు, బాబాయిలు చూస్తున్నారు, అన్నదమ్ములు చూస్తున్నారు, వాళ్ళ కుటుంబం మగవాళ్ళందరూ చూస్తున్నారుగా. అసలు పెద్దవాళ్ళకే ఇలాంటి పోయేకాలాలు పుడుతుంటే ఇంకా చిన్నపిల్లలకి ఎందుకు చెప్పాలి, ఏమని చెప్తాము. అసలు అన్ని వర్గాల వాళ్ళు, చిన్నపిల్లల దగ్గర నుంచి 90 ఏళ్ళు చచ్చే వరకు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా భ్రష్టు పట్టేశారు. జస్ట్ బికాజ్ ఆఫ్ ఈ డబ్బులు యూట్యూబ్ నుంచి రావడం వల్ల. ఆ డబ్బులే లేకుండా రాదు. అసభ్యమైన వీడియోలకి డబ్బులు కాదు కదా, శిక్ష పడుతుంది. వాళ్ళు ఏ లొకేషన్లో ఉన్నారో ఆ లొకేషన్ పట్టుకుని ఆ నెంబర్కి శిక్షకు అర్హులు అని పెట్టినట్టయితే ఈ చీడ కొంత తగ్గుతుందిరా. అవును, చాలా పొల్యూట్ అయిపోతున్నాము. ఆ యాక్షన్ ఎవరు తీసుకుంటారో పెద్దలు తీసుకున్నట్టయితే కనుక ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు మనకి గూగుల్ తెలిసిపోతుంది కదా. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసేదానికి ముందు వీళ్ళు పోస్ట్ చేసేస్తారు, కానీ అది బయటికి రాకుండా ఎవరి దగ్గర నుంచి అయితే ఈ వీడియో వచ్చిందో ఆ వీడియో యజమానికి ఇంత జరిమానా 2 లక్షలు 3 లక్షలు వేసి పారేయండి, ఇంకొకడు ఎవడు రాడు. రెండో పాయింట్ ఏంటంటే, ఇలాంటి వాళ్ళకి యూట్యూబ్లో అకౌంట్ క్లోజ్ చేసేస్తాము అనేది పెట్టాలి. యూట్యూబ్ కాదు, ఫేస్బుక్ కాదు, ఏ బుక్లో అయినా సరే అకౌంట్ క్లోజ్ చేస్తాము అనే అంశం పెట్టాలి. మూడోది, ఇంకా అంతకన్నా ఎక్కువ ఇలాంటివి ఏవైనా చూశారు అంటే కనుక వాళ్ళకి పేమెంట్ రాకుండా కట్ చేసేసి 5 పైసలు ఇవ్వము, అసలు ఇక్కడే ఫిల్టర్ అయిపోతారు. శిక్ష అంటే ఫిల్టర్ అయిపోతారు. తర్వాత వాళ్ళ అకౌంట్ క్లోజ్ అయిపోతాయి, మొత్తము బ్లాక్ అయిపోతుంది. అసలు మొత్తం వాట్సాపే బ్లాక్ అయిపోతుంది. ఏవిలైపోయినా బతికేయచ్చేమో కానీ వాట్సాప్ లేకుండా బతకలేం కాబట్టి వాట్సాప్ కూడా క్లోజ్ అయిపోతుంది అని కనుక చేసినట్టయితే, చట్టం తెచ్చినట్టయితే ఈ కలిని చూసే బాధ తప్పుతుంది. ఇది మాత్రము ప్రతి ఒక్కళ్ళు అంటే ఎలా చేరుతుందో వాళ్ళ దగ్గరికి నాకు తెలియదు, కానీ మెటా వాళ్ళకి కానీ గూగుల్ వాళ్ళకి కానీ చేరి ఇట్లాంటివి కనుక చేసినట్టయితే నెక్స్ట్ తరం బాగుపడ్డము, ఆడవాళ్ళుగా ఉండడము జరిగే అవకాశాలు ఉంటాయిరా. ఈ యాక్షన్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. మనం మాట్లాడుకోవడం కాకుండా ఇది కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఈ కలి నుంచి కొంత విరమణ జరిగే అవకాశం ఉంటుందని నా అభిప్రాయము. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ప్రభావాలు మాత్రం చాలా మంది పైన చాలా ఘోరంగా ఉన్నాయి. అవి ఫ్యామిలీస్ అన్ని కూడా విచ్ఛిన్నం అయిపోవడానికి దారితీస్తున్నాయి. విచ్ఛిన్నమైపోతున్నాయి, రిలేషన్స్ పోతున్నాయి, ఇంకా కుటుంబాలు అనేవి చచ్చిపోతున్నాయి, అసలు లేవు. చాలా దారుణంగా ఉన్నాయి. ఈ ప్రికాషన్స్ తీసుకుంటే, నాకు తోచిన ప్రికాషన్స్ ఇవి కనుక తీసుకున్నట్టయితే కొంత మెరుగవ్వచ్చు. ఎక్కడో చోట కంట్రోల్ పెట్టాలి కాబట్టి అవి ఇలా మీరు చెప్పినట్టుగా ప్రికాషన్స్ రూపంలో కంట్రోల్ పెట్టినట్లయితే కొంచెం మారతారు. అది చట్టమే చేయాలి ఆ పని, అంతే. చాలా చక్కగా విశ్లేషించినందుకు ధన్యవాదాలు. నమస్తే.